స్కూల్ యొక్క ప్రైమరీ పర్పస్‌ను తెలియజేస్తున్నప్పుడు స్కూల్ ముందల ఏ, ద అనే ఆర్టికల్ అవసరం లేదు. ఉదాహరణకు మై సన్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ స్కూల్ యొక్క పర్పస్ ఏంటి? పిల్లలు చదువుకోవడానికి లేదా టీచర్స్ పాఠాలు చెప్పడానికి. అలాంటి సందర్భాలలో స్కూల్‌కి ముందు ఏ, ద లాంటి ఆర్టికల్స్ రావు. అదే రెండో వాక్యంలో చూడండి. ఐ డ్రాప్ మై సన్ ఎట్ ద స్కూల్ ఎవ్రీ డే అని చెప్పినప్పుడు ఇక్కడ స్కూల్‌కి ముందు ద అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఎందుకు? నేను స్కూల్‌కి చదువుకోవడానికి వెళ్ళటం లేదు కదా! నాది సెకండరీ పర్పస్. కాబట్టి నా గురించి చెప్పినప్పుడు ద స్కూల్ వాడాను. నా సన్ గురించి చెప్తున్నప్పుడు వట్టి స్కూల్ వాడాను. ఎందుకంటే నా సన్ స్కూల్‌కి చదువుకోవడానికి వెళ్తున్నాడు కాబట్టి అది ప్రైమరీ పర్పస్. నేను స్కూల్ కాడికి వెళ్ళడం చదువుకోవడానికి కాదు. నా పిల్లోడిని డ్రాప్ చేయడానికి కాబట్టి ఇది సెకండరీ పర్పస్. సెకండరీ పర్పస్ గురించి చెప్తున్నప్పుడు దాని ఆర్టికల్ వాడాలి. ప్రైమరీ పర్పస్ చెప్తున్నప్పుడు దాని ఆర్టికల్ వాడాల్సిన అవసరము లేదు. అయితే ఇక్కడ ఇదొక స్కూల్ అని చెప్పడానికి తెలుగులో ఎలా చెప్తాము? ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాము? ఇట్ ఈజ్ ఏ స్కూల్ అంటాం. అంటే పరిచయం చేసినట్లాగా అనమాట. అందుకని ఏ స్కూల్ అని వాడాలి.